ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర సాధనకై చేస్తున్న నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు పి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు తీర్చేదాకా సమ్మె విరమించబోమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా ఆయన అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ల అద్దెల బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ మరియు వివిధ రకాల యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధానం చేయాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ పద్మావతి, పి ఝాన్సీ, లక్ష్మీబాయి, ఇంకా అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి పథకాలు వర్తించవు. పథకాల దగ్గరికి వచ్చేసరికేమో మేమేమో గవర్నమెంట్ ఉద్యోగము, మా విడిగా వచ్చేసరికేనేమో మేమేమో గౌరవ వేతనం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం సార్. మాకు ఇప్పటికైనా సరే కొంచెం గవర్నమెంట్ దిగొచ్చి మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము, సుప్రీంకోర్టు వచ్చి కూడా తీర్పు ఇచ్చి కూడా సార్ ఇప్పటికీ సంవత్సరంన్నర సార్ ఒక్కసారైనా దాని గురించి ఆలోచించలేదు. కోర్టుని కూడా మీరు ధిక్కరించి మరి ఈ విధంగా చేస్తుంటే మరి మేము రోడ్ల మీదకి రాక ఏం చేయాలో మీరే చెప్పండి. మీరు ఎలా చెప్తే మరి అది మాకు మాత్రము మా శాలరీలు ఇచ్చేదాకా, మా రిటైర్మెంట్ ఇచ్చేదాకా, మరి మాది అన్ని కోరికలు నెరవేరేదాకా మేము ఈ సమ్మె మాత్రం ఆపం సార్. ఈ సమ్మె ఇలానే జరుగుతుంది. ఈరోజు మీ పుట్టినరోజు మా అందరి తరపు నుంచి, అంగన్వాడీ వాళ్ళందరి తరపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చర్చలకి పిలిచి మా న్యాయమైన కోరికలన్నిటినీ మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాము సార్. మీకు ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు వంశీ అండి. సింగరాయకొండ మండలం సిఆర్పిగా చేస్తున్నాను. గతంలో వైస్ ప్రెసిడెంట్గా జిల్లాకి సేవలు చేస్తున్నాను. తర్వాత కొన్ని అకారణంగా నేను రాకపోవడం జరిగింది. ఈరోజు ఈ ధర్నాలో ప్రధాన మా డిమాండ్లు ఏంటంటే, మాకున్నటువంటి రెగ్యులైజేషన్ కానీ సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విధానంలో మేము వచ్చాం. ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం కలవటం జరిగింది. ఆయన్ని మేము కోరింది ఒకటే, మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్, సమాన పనికి సమాన వేతనం అన్న రోజు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆయన చట్టసభల్లో ఏమి రెగ్యులర్గా ఉన్నటువంటి క్వాలిఫికేషను, రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వీరికి ఉన్నప్పుడు వీరికి చేయటంలో తప్పేంటని చెప్పి ప్రశ్నించినటువంటి అతనే ఈరోజు ఆ మాటను మార్చి ఎందుకు చేయాలి అనేటువంటి ధోరణిలో ఈరోజు యాక్చువల్గా గతంలో ప్రభుత్వాలు ఒక పెండౌన్ కానీ ఒక సమ్మె అనేటువంటి పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని పిలిచి ఏంటి మీ ప్రధాన సమస్యలు అనేటువంటి చర్చలు సాగేవి. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదేవిధంగా మాకు ఈ 2 రోజుల సమ్మెలో ఎంతోమంది యూనియన్లు, ముఖ్యంగా ప్రధానంగా టీచర్ యూనియన్లు అన్నీ కూడా మాకు రాష్ట్ర శాఖల నుంచి కూడా మాకు మద్దతు తెలిపాయి. అదేవిధంగా సిఐటియులు తెలిపాయి. అదేవిధంగా అంగన్వాడీ, నిన్న మెడికల్ రిప్రజెంటేటివ్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క బాధల్ని మాతో పాటు పంచుకొని, మా బాధలను వాళ్ళ బాధలుగా ఇచ్చేసుకొని సపోర్ట్ చేస్తూ, ఎంతో విరాళాలు ఇస్తూ ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసుకునేదానికి సహాయం చేస్తున్నారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని రెగ్యులైజేషన్ చేసే వరకు కూడా ఈ సమ్మె అనేది కొనసాగిస్తాము. కాబట్టి మా యందు దయ ఉంచి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటారని కోరుకుంటూ ప్రధానంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంగన్వాడీ వర్క్ ఏపీ మొత్తం వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున క్రియేట్ వర్క్ ధర్నాలు జరుగుతున్నాయి. ఈరోజు 10వ రోజుకు వచ్చాయి. మెయిన్ మా డిమాండ్స్ ఏంటంటే జీతం పెంచటము, గ్రాడ్యుటీ అమలుపరచటము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వీటి మీదే మేము పోరాడుతున్నాము. అవి మాత్రం ఆయన దానికి సానుకూలంగా లేరు. ఆయన సానుకూలంగా వచ్చి మాకు ఇచ్చే వరకు ఇది నిర్వర్తితంగా సాగిస్తాము. ఈ పోరాటం మాత్రం ఆగేది లేదు. సందర్భంగా కొంచెం మా మీద దయ ఉంది, కొంచెం ఏదైనా తీర్పు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మేము 10 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మేము ప్రధానంగా మాకు జీతం పెంచమని, గ్రాట్యుటీ ఇవ్వమని, మాకు 2017 నుంచి బకాయిలు ఉన్నాయండి. మాకు టీఏ బిల్స్ అలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని ఇవ్వమని, మాకు గ్రాట్యుటీ ఇవ్వమని, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలో అనేక శ్రమలకు వచ్చి ఏ డ్యూటీ చేస్తే ఆ డ్యూటీ డిఎల్ఓ డ్యూటీలు అయితే ఏంటి, ఎక్కడికి ఏ ఆఫీసర్ రమ్మంటే అక్కడికి వెళ్ళి అనేక రకాలుగా మేము శ్రమకు వచ్చి ప్రతి విధులు నిర్వహించామండి. ఈ రోజున మేము 10 రోజుల నుంచి ఈరోజు అసలు
సీఎం గారి బర్త్డే కాబట్టి మాకు ఖచ్చితంగా నిన్న సాయంత్రమే మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందిస్తారు, మా కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి మేము ఎంతో ఎదురు చూసామండి. ఈ రోజు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ కూర్చునే ఉన్నాము. ఎన్ని ఆశలతోటి మేము 10 రోజులుగా అనేక శ్రమలకు వచ్చి మా సెంటర్లను మూసివేసుకుని ఇక్కడికి కూర్చున్నాము. ఇప్పటి వరకు మేము ఇలాంటి ధర్నా మేము చేసింది లేదు. 4.5 సంవత్సరం నుంచి మేము ఎప్పుడో 1000 రూపాయలు పెంచేసి ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మేము సెంటర్లు నడుపుకోలేకపోతున్నాము, మా కుటుంబాలు నడుపుకోలేకపోతున్నాము. అసలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మాకు ఆయన సానుకూలంగా స్పందించి మాకు జీతాలు పెంచమని చెప్పి మాకు గ్రాట్యుటీ ఇవ్వండి, మాకు థియేటర్స్ పెండింగ్స్ అన్ని ఇచ్చేసేయమని మేము కోరుకుంటున్నాము. ఎం హరిబాబు, నేను సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులను. మేము గత 2 రోజులుగా ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంతకుముందే 16వ నుండి 19వ తేదీ వరకు కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రభుత్వము మా యొక్క డిమాండ్స్ను పక్కన పెట్టి మమ్మల్ని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గతంలో తన పాదయాత్ర సమయంలో మాట ఇచ్చారు. కానీ ఆ మాట తప్పి ఈరోజు మమ్మల్ని విస్మరించారు. కేవలం వివిధ శాఖల